సహస్ర అంటే 1000 అని కాదు దాని అర్థం. ఏదో సహస్రం అంటే 1000 అంటాం, కానీ అనంతమైనటువంటి బాలసూర్య బింబములు ఒక్కసారి వస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వచ్చేస్తుందో, అసలు మీరు ఊహించలేనంత ఎరుపు కాంతి. అందులో ఏమవుతుందంటే ఏది వెళ్ళిందో అది ఎరుపైపోతుంది. అది చమత్కారం. అది మీకు ఇక్కడ దొరకదు చూస్తే. ముందు అరుణకాంతి వస్తుంది, అరుణోదయము అంటారు. అరుణుడు సూర్యుని యొక్క రథసారథి. ఆ కాంతి, ఎర్రటి కాంతి ముందు సముద్రం మీద పడుతుంది. అప్పుడు బాగా కనపడుతుంది ఎర్రగా. ఇక్కడి నుంచి సూర్యబింబం వరకు ఒక మంట మండుతోంది అనుకోండి, ఎలా ఉంటుందో అలా మండుతుంది. అలా ఎర్రటి కాంతి వస్తుంది. ఆ చారిక మీద, కాంతి చారిక మీద పడ వెళ్ళింది అనుకోండి, ఆ చారిక బయట ఉంటే అలాగా ఉంటుంది. ఆ కాంతిలోకి వెళ్ళింది అనుకోండి ఎర్రగా కనపడుతుంది. అది వెనక కొండల మీద పడితే కొండల వరకు ఎర్రగా ఉంటుంది. కాసేపటికి ఆ బింబం పైకి ఎక్కుతుంది, నారింజ రంగులోకి తిరిగిపోతుంది. ఆ బాలసూర్య బింబం నుంచి వచ్చేటటువంటి ఎరుపు కాంతి కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి అలా వస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి వచ్చిందన్నారు ముందు లలితా సహస్రంలో. ఉజ్జద్భాను సహస్రాభా తల చెప్పారా, చతుర్బాహు సమన్విత బాహువులు చెప్పారు. ఊరుకున్నారా? 4 బాహువులలో ఉన్న ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక. 4 చేతులు, 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు చెప్పారు. అప్పుడు మోచేతులు, భుజాలు ఇవేమైనా చెప్పారా? చెప్పలా. 4 చేతులు ఆయుధాలు చెప్పగానే మళ్ళీ కాంతి చెప్పారు. క్రోధాకారో అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక అనగానే మళ్ళీ నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. తన యొక్క ఎర్రని కాంతులతో బ్రహ్మాండములను ముంచేసిందన్నారు. మజ్జద్బ్రహ్మాండ మండల. అప్పుడు తల చెప్పారు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాకులు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. ఇంకక్కడి నుంచి పాదముల వరకు వెళ్ళిపోయారు. ఏమి ఎందుకలా? ముందు కాంతి చెప్పి, 4 చేతులు చెప్పి, ఆయుధాలు చెప్పి, మళ్ళీ కాంతి చెప్పి, అప్పుడు తల చెప్పారు. ఎందుకలా 2 కాంతుల మధ్యలో చేతులు ఆయుధాలు చెప్పి తల చెప్పడం ఎందుకు లలితా సహస్రంలో? అది శ్రీసరణి. అది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చూపించింది. ఆ కాంతి పడితే తప్ప అమ్మవారు క్రియాశక్తి స్వరూపం, మనసు శుద్ధము కాదు. క్రియాశక్తి ప్రధానంగా దేన్ని ఆవహించుంటుంది? చేతులను ఆవహించుంటుంది. పని చెయ్యడం అనేటటువంటిది చేతులతో చేస్తాం. ఏమంటే కొంచెం అది దగ్గర పెడతారు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? చేత్తో ఎత్తి పెడతారు. క్రియాశక్తి. ఈ చేతులతో ఏం చేశానో అది నా ఉత్తర జన్మల్ని నిర్ణయిస్తుంది. నేను ఈ చేత్తో చేసిన మంచి పనులు ఏముంటాయో అవి నాకు ఉత్తమమైన జన్మలను ఇస్తాయి. క్రియాశక్తి కలిగినటువంటి చేతుల తప్పే ఉంది? మనసు ఏం చెప్తే అవి చేస్తాయి. ఈ చేతుల్ని నేను చెయ్యకూడని పని చేయమన్నాను అనుకోండి, చేస్తాయి. పూజ చేయమన్నాను అనుకోండి, పూజ చేస్తాయి. నమస్కారం చెయ్యన్నాను అనుకోండి, నమస్కారం చేస్తాయి. ఇలా అన్నాను అనుకోండి, ఇలా అంటాయి. నిష్కారణంగా ఇలా కొట్టు అన్నాను అనుకోండి, కొడతాయి. ఇలా కట్టుకుని నిలబడరా అన్నాను అనుకోండి, ఇలా చేతులు కట్టుకుని నించుంటాయి. వీటిదా తప్పు? అవి ఉపకరణములు. ఈ క్రియాశక్తి కలిగిన చేతులతో నువ్వు చేసే పనులకు ముందు మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కానప్పుడు చేసే పనులు ఎలా నీకు ప్రయోజనకరములవుతాయి? జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఒకరినా ఇద్దరినా? ఇంతమందిని మార్చాలి. ఎవరు మార్చగలిగినది? అంటే ఆవిడ పాదముల వైపు తిరిగి ఇలా చూసి నమస్కరించిన కోట్ల మంది ఉండవచ్చుగాక. ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టిన తల్లే ఇన్ని కోట్ల మందిని తన కరుణ యందు ముంచేస్తుంది. అది శ్రీసరణి. అది ఆమె ఎర్రని కాంతి. ఆ ఎర్రని కాంతులలో, ప్రేమ కాంతులలో ముంచుతుంది. ముంచి మనసు కడుగుతుంది. ఇప్పుడు ఒకసారి అటు తిరిగి ఆవిడ పాదముల వంక చిత్తశుద్ధితో నమస్కరించినప్పుడు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.